The time period of simple harmonic motion of mass m in the given figure is pi root alpha m by 5k, where the value of alpha is. Numerical value type question ఇది. అండ్ ఈ క్వశ్చన్ ఇచ్చిండేది స్ప్రింగ్ మాస్ బేస్ చేసుకొని. స్ప్రింగ్ మాస్ సిస్టమ్కి మనం టైం పీరియడ్కి రెగ్యులర్గా నేర్చుకునే ఫార్ములా ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 2π√m/k. m అంటే మాస్, k అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. కాకపోతే ఇక్కడ చాలా స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్గా రాసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లంకి వద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో మనం ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి రాసే ఫార్ములా k1 + k2 రెండు స్ప్రింగ్ల విషయంలో. సో k + k అంటే 2k. ఓకే, ఈ 2kని సింగిల్ స్ప్రింగ్గా చేసేయండి. 2k ఉంది ఇప్పుడు ఇక్కడ. ఈ 2k, ఈ k, ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో మనం ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి రెగ్యులర్గా రాసే ఫార్ములా అయితే 1/k సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 1/k1 + 1/k2 + అండ్ సో ఆన్ రాస్తుంటాము. ఇప్పుడు రెండు స్ప్రింగుల విషయం కాబట్టి రెండు స్ప్రింగుల విషయంలో అయితే ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ సిరీస్ కాంబినేషన్కి k1 k2/k1 + k2 రాస్తాం. ఇప్పుడు ఇక్కడ k1 అంటే ఇవి రెండు కలిసిపోయిన స్ప్రింగ్ అంటే 2k, k2 అంటే ఇది k బై 2k + k అంటే 3k. ఒక k క్యాన్సిల్ పోయినా ఇంకా మిగిలింది మీకు 2k/3. అంటే దీని ఎఫెక్టివ్ వచ్చేసి మీకు 2k/3 వచ్చింది. సరే, ఈ స్ప్రింగ్ ఉంది కదా, సో ఇది 2k/3, మళ్ళీ ఇది ఒకటి ఉంది. అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయంటే k1 + k2 చేయాల్సిందేగా. అంటే 2k/3 + k. ఇది ఓవరాల్గా స్ప్రింగ్ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా? రైట్. సో ఎంత అవుతుంది? ఇది 5k/3 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసేయండి. సో టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π√m/ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఓవరాల్గా ఎంత వచ్చింది? 5k/3. 3 పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్న ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఇక్కడ రూట్ బయట పై ఒకటే ఉంది, ఇక్కడ కూడా అలానే చేద్దాం. ఈ 2ని లోపలికి పంపించేయండి. ఆ 2ని లోపలికి పంపించేయండి. సో 2 లోపలికి అంటే రూట్ లోపల 4 ఉంటే 2గా బయటకు వచ్చి ఉంటుంది, అంతే కదా? అంటే 4గా లోపలికి వెళ్తుంది. 4 3 is 12. అంటే మనం ఇది ఇలా రాయొచ్చు కదా, పై రూట్. సో 12m, ఎందుకంటే 3 4s. ఓకేనా? సో 12m/5k. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ పై ఉంది, ఇక్కడ ఉంది, m, k, 5. అంటే ఆల్ఫా ప్లేస్లో ఏముండాలి? 12. అంటే ఆల్ఫా వాల్యూవే కదా మనల్ని అడిగాడు. అంటే ఆన్సర్ ఎంత? 12.